ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్లాడు. అతనితో ఒక్క సినిమా అయినా తీయాలనుకుంటూ నిర్మాతలు క్యూ కట్టేవారు. కానీ ఒక నిర్మాత మాత్రం ఎన్టీఆర్తో సినిమా తీసి బాగా నష్టపోయాడు. దానివల్ల తీవ్ర మనస్తాపానికి గురై చివరికి హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్య యత్నం కూడా చేశాడు. అప్పట్లో ఈ వార్త ఒక సంచలనమయ్యింది. ఆ నిర్మాత మరెవరో కాదు, చెంగల వెంకట్రావు. ఆయనకు ఎన్టీఆర్ హీరోగా నటించిన నరసింహుడు సినిమా చాలా నష్టాలు తెచ్చిపెట్టింది. అయితే బి గోపాల్ ఎన్టీఆర్తో కలిసి తీసిన నరసింహుడు సినిమాని నిర్మించేందుకు ఇతడు ముందుకు వచ్చాడు. ఇదొక రివెంజ్ డ్రామా. ఈ మూవీ విడుదలకు ముందే 200 కేంద్రాలలో 100 రోజులు అని పోస్టర్లు కూడా వేయించాడు. బి గోపాల్ అంటే ఈ సినిమా హిట్ అవుతుందని అతడికి అంత నమ్మకం కలిగింది. కానీ మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ షోకే డిజాస్టర్ టాక్ వచ్చింది. మొత్తం డబ్బు సినిమాపైనే పెట్టుబడి పెట్టడం, ఆశించిన కలెక్షన్లు రాకపోవటం వల్ల వెంకట్రావుకు ఏం చేయాలో తెలియలేదు. చివరికి ఆయనలో బాధ తీవ్రంగా మారి హుస్సేన్ సాగర్లో దూకి సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని కాపాడారు. అయితే ఇంత పెద్ద సంఘటన జరిగినా టీడీపీ అధినేత చంద్రబాబు గాని ఎన్టీఆర్ గాని ఎలాంటి సహాయం చేయలేదు. అసలు ఈ విషయంలో తలదూర్చలేదు. కానీ ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారి ఎన్టీఆర్ ఇమేజ్ను దెబ్బతీసింది.